అందరికీ శుభ సాయంత్రం అండి. చింటూ దీంతో ఆరోగ్య ప్రయోజనాలు మాట్లాడుకుందామా? కొమ్ము చెన్నగల గురించి ఆల్రెడీ నేను చెప్పేశాను. కొబ్బరి షుగర్ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ హెల్త్కి మంచిది. కొబ్బరి బౌల్ సిస్టమ్కి ఈజీ చేస్తుంది, డైజెషన్కి మంచిది, ఫైబర్ ఉంది, ఎలక్ట్రాల్లో ఉన్న గుణాలన్నీ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మరో అద్భుతమైంది చూద్దామా? చింత చిగురు. యాక్చువల్లీ నేను పచ్చడి చేద్దాం అనుకున్నా, కానీ ఓకే. చింత చిగురు క్యాన్సర్కి మంచిది, కిడ్నీకి మంచిది, జాండీస్కి మంచిది. నాకు ఆల్రెడీ పళ్ళు నొప్పి ఉంది, పళ్ళు టీత్ ప్రాబ్లంకి మంచిది ఈ చింత చిగురు. మరి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుంది, ఇది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. టెన్షన్ నుంచి మనము ఫ్రీ అవుతాం. అల్సర్స్కి మంచిది, ఈజీగా డైజెషన్ అవుద్ది. మరి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, ఇందులో క్యాన్సర్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ నేను ఇలా నవ్వులుకొనే తింటా. పళ్ళు నొప్పికి ఆల్రెడీ మందుతోనే తింటున్నాను కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఇది అల్సర్స్ వచ్చిన తర్వాత కూడా తాగొచ్చు, ప్రికాషన్స్గా కూడా తాగొచ్చు. ఇందులో పొలిఫినాల్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, విటమిన్ సి ఉంది, ఎన్ని రకాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ గుణాలు కూడా ఉన్నాయనే మన ఆయుర్వేదాలో కూడా ఉన్నాయి. ఒళ్ళు నొప్పులకి, జాయింట్ పెయిన్స్కి కూడా ఇది ఒక మంచి మెడిసిన్ అంట. కానీ ఈ మెడిసిన్లు అన్నీ ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? ఉప్పు వేయకుండా మీరు తిన్నప్పుడు మీకు అది ఉపయోగం ఉండకుండా. నొప్పులు కానీ దెబ్బలు కానీ తగిలితే దెబ్బలు ఈజీగా హీల్ అవుతాయంట. నేను మధ్యాహ్నం అంత జావే తాగా, ఏంటి పిండొడియాలు కూడా తినలేదు. ఆ ఒక్క అదే డైజెషన్ అవ్వడానికి గురించి చెరుకు రసం వెళ్ళి తాగాను. దాని తర్వాత నా చెట్టులో చింత చిగురే, భగవంతుడి ప్రసాదం కొబ్బరి చెక్క, ఇంకోటి ఈ కొమ్ము చెనగలు. ఇది ఈరోజు నా డిన్నర్. ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ చింత చిగురిని ఇలానే తింటే తప్పేముంది? నాకైతే టేస్ట్ బాగానే ఉంది. కొబ్బరి తింటాం, ఈజీగా డైజెషన్ అవుద్ది. మిల్లెట్స్లో ఏదైతే అరగదు, బాగోదు అని ఉందో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పటాపంచులు అనమాట. కొబ్బరి నా స్కిన్కి మంచిది, నాకు పళ్ళు నొప్పికి చింత చిగురు మంచిది. ఈ కొమ్ము శనగలు అవన్నీ హెల్త్ బెనిఫిట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఈరోజు మొత్తం డైట్ని బట్టి నేను తీసుకున్నాను అనమాట. ఇంతటితో సెలవు తీసుకున్నాను. తప్పులుంటే మన్నించండి.